హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, తగినంత కారం, చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే పిండుకోవాలండి. పిండుకొని ముక్కలకు పట్టేంతలా మన చేతితో శుభ్రంగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఇదైతే గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత అయితే బాస్మతి రైస్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని తర్వాత అయితే డ్రింకింగ్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపైతే నేను ఆనియన్స్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ అయితే పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ లోపైతే పక్క స్టవ్ మీద ఒక మూకిడి పెట్టుకొని మూకిట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు కూడా చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇది కూడా తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఎసరు పెట్టుకోవాలండి. ఇదైతే మరుగుతుంది. ఈలోపు పక్క పొయ్యి మీద అయితే ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఇంట్లో చేసుకున్న మసాలా ఉందండి నా దగ్గర, అమ్మ చేసి ఇచ్చింది, అది వేసుకున్నానండి. ఇదైతే మంచి టేస్ట్ వస్తుంది. లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అదైతే వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు గడ్డలు లేకుండా కలుపుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని పెరుగు కూడా బాగా వేగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు. ఈ లోపైతే ఎసరు మరిగిపోయిందండి. నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఆ ఎసట్లో వేసేసుకొని కలుపుకున్నానండి. ఒకసారి బియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఈ లోపైతే గ్రేవీ అంతా ఉంచకూడదండి, కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఒక లేయర్ లాగా చికెన్ వేసుకోవాలండి. పైన చికెన్ వేసుకున్న తర్వాత అయితే మనం 70-80% అయితే రైస్ని కుక్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ని కూడా అందులో వేసుకోవాలండి. ఒక లేయర్గా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీ వేసుకొని అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మన దగ్గర చికెన్ ఉంది కదండి, కొంచెం ఆ చికెన్ కూడా ఒక లేయర్గా వేసేసుకోవాలండి. ఒక లేయర్గా వేసుకున్న తర్వాత మిగతా రైస్ని కూడా ఇంకో లేయర్గా వేసేసుకొని మొత్తం అంతా ఇంకా లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంటుందండి, ఆ గ్రేవీ కూడా వేసేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. మన దగ్గర అయితే ఫుడ్ కలర్ ఏమీ లేదండి, నేను ఏమీ వేయలేదు. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే పైన అలా వేసాను. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి కొంచెం బరువుగా ఉన్నదాన్ని పెట్టి స్టవ్ అయితే వెలిగించి దమ్ పెట్టానండి. ఒక 15-20 మినిట్స్ అయితే దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా బరువు పెట్టుకోవాలండి. 15-20 మినిట్స్ అయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంతసేపు అయితే చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అయితే తీసి చూడాలండి. చూడండి, తీసి చూసాను. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.